అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అన్నీ అతనే. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో A2గా ఆయన చలామణి అవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలకి ఆయా శాఖలకు సపరేట్గా మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆయా శాఖల్లో ఏదైనా పనులు జరగాలంటే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రసన్నం చేసుకుంటే పనులు జరుగుతాయి. జగన్ వరకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే జగన్ గారు రానివ్వరు ఎవరిని కూడా. ఆయన గారు రెస్ట్ మోడ్లో ఉన్నారన్నమాట గత 5 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్లో. ఇక అది రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి. ఇతగాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్గా 2021లో బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంతకుముందు దేవేందర్ రెడ్డి గుర్రంపాటి అతను ఉండేవాడు. ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్గా బాధ్యతలు తీసుకున్నాడో ఆనాటి నుంచి సోషల్ మీడియా అనేది వికృతమైనటువంటి రూపం దాల్చింది. అంతకు ముందు వరకు సోషల్ మీడియాలో పెద్దగా ఎవరి మీద కూడా దాడులు అనేటివి జరిగేవి కావు. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి మహిళల మీద వ్యక్తిగతమైనటువంటి దాడులు సోషల్ మీడియాలో కనపడేవి కావు. కానీ వన్స్ ఈ సజ్జల భార్గవ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హెడ్ గా నియమించబడిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో, బీజేపీ పార్టీలో అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి స్వంత చెల్లి షర్మిలారెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి షర్మిలారెడ్డి పంచన చేరింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లి విజయలక్ష్మి రెడ్డి పైన ఎవరిని వదిలిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ పైన కూడా వీళ్ళు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో హీనాతిహీనంగా దారుణంగా పోస్టులు పెట్టించడం, వాళ్ళ ఫోటోలను వెతికి మరీ బయటికి తీయడం, వాటిని న్యూడ్ ఫోటోలతో ఆ తలకాయలు తగిలించి ఇష్టారీతన మార్ఫింగ్లకు పాల్పడడం, ఎలా పడితే అలా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను, నారా లోకేష్ గారి సతీమణి బ్రహ్మణి గారిని, వాళ్ళను వీళ్ళను అంటూ లేదు, ఎవరిని పడితే వాళ్ళను ఎలా పడితే అలా నీచాతి నీచంగా మాట్లాడడం, నీచాతి నీచంగా పోస్టులు పెట్టడం, నీచాతి నీచంగా మార్ఫింగ్లు వేయడం, నీచాతి నీచంగా ఆర్టికల్స్ పబ్లిష్ చేయించడం, ఇలా ఒక రకమైనటువంటి సైకో ఉన్మాదాన్ని ఈ సజ్జల భార్గవ్ రెడ్డి పెంచి పోషించడం జరిగింది. ఈ సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు ఆ బీహార్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఐపాక్ టీం, వాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అసలే సైకోలు ఆ పైన ప్రభుత్వంలో ఉన్నారు, ఇంకా వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ సజ్జల భార్గవ్ రెడ్డి తోడుకు భారతీ రెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్ పిఏ అయినటువంటి వర్ర రవీందర్ రెడ్డి తయారయ్యాడు. ఈ సజ్జల భార్గవ్ రెడ్డికి తోడు పోసాని కృష్ణమురళి తయారయ్యాడు, బోరుగడ్డ అనిల్ తయారయ్యాడు, శ్రీరెడ్డి తయారైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల మంది పేర్లు చెప్పాల్సి వస్తుంది. అంత టైం కూడా మనకు లేదు కాబట్టి. సో ఈ రేంజ్లో ఈ సజ్జల భార్గవ్ రెడ్డి దారుణంగా ఆడవాళ్ళని సోషల్ మీడియా వేదికగా హింసించడం మొదలుపెట్టాడు. ఇక ఫైనల్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. ఎలక్షన్లకి కొన్ని రోజుల ముందు తెనాలిలో ఒక యువతి గీతాంజలి, ఆవిడ అనుమానాస్పదంగా రైలు పట్టాలపైన మరణించడం జరిగింది. దాన్ని తెలుగుదేశం పార్టీకి ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఏ విధంగా ఆపాదించాడో మనందరం చూసాం. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లనే ఈ అమ్మాయి చనిపోయింది ఆత్మహత్య చేసుకొని అని చెప్పేసి ఏ విధంగా డ్రామాలు ఆడాడో మనందరం చూసాం కూడా. ఇక అదంతా పక్కన పెడితే రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవు. ఎన్ని రోజులు మనం ఎగురుతామో ఆ తర్వాత కిందికి పడి తీరాల్సింది. 2024 ఎలక్షన్లలో ఈ డ్రామాలన్నింటినీ జనాలు నమ్మలేదు. వైసీపీ పార్టీని ఘోరాతి ఘోరంగా ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ కు పరిమితం అయిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్కు పరిమితం అయ్యారు. కానీ సజ్జల భార్గవ్ రెడ్డి మాత్రం తన దగ్గర ఉన్నటువంటి క్లోజ్ సర్కిల్లో ఉన్నటువంటి మరొక 4 వేసుకొని విదేశాలకు పారిపోయాడు. రిజల్ట్ వచ్చిన రోజే పారిపోయాడు. ఎందుకంటే అతనికి క్లారిటీ ఉంది, కూటమి ప్రభుత్వం 164 సీట్లతో వాళ్ళు వచ్చారు అధికారంలోకి, మనము చేసినటువంటి దారుణాలన్నిటినీ వాళ్ళు తీస్తారు బయటికి, ఖచ్చితంగా జైలుకు వెళ్ళక తప్పదు, కాబట్టి ఇండియాలో ఉంటే ఖచ్చితంగా జైలుకు తోస్తారు అనేటటువంటి భయంతో
ఈ సజ్జల భార్గవ రెడ్డి విదేశాలకు పారిపోయి అక్కడి నుంచి నాకు అరెస్ట్ నుంచి ఉపశమనాన్ని కలిగించండి అని చెప్పేసి కోర్టుల్లో పిటిషన్లు వేసుకుంటా ఉన్నాడు. హైకోర్టుకి వేస్తే హైకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది అంటే ఈయన గారు చేసినవేమీ గొప్ప గొప్ప ఘనకార్యాలు కాదు కదా, ఇష్టారీతిన ప్రవర్తించాడు. దాంతో హైకోర్టు నీలాంటి వాడికి మేము గనక ఒకవేళ ముందస్తు బెయిల్ ఇస్తే న్యాయస్థానాల పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు డౌట్లు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి నీలాంటి సైకోలు ఉన్మాదులు ఉండాల్సింది జైల్లోనే, మేము ఇవ్వలేమని చెప్పేసి హైకోర్టు కొట్టేసింది. దాంతో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగిందనమాట. వేసుకుంటే సుప్రీంకోర్టు కూడా నిన్న నీలాంటోడికి గనక ముందస్తు బెయిల్ ఇస్తే ఇంకా నీలాంటి సైకోలని మేమే ప్రోత్సహించినట్లు అవుతుంది, ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే, నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడి తీరాల్సిందే, నీకు ఉపశమనాన్ని ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు అని చాలా పరుషంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకా సుప్రీంకోర్టు మాట్లాడుతూ నీలాంటి వాళ్ళను శిక్షించకపోతే సమాజంలో ఎవరికి భద్రత కూడా ఉండదు, కాబట్టి మీలాంటి వాడిని ఒక్కడిని శిక్షిస్తే కొన్ని లక్షల మందికి ఇది ఒక వార్నింగ్ లాగా కనపడుతుంది. సోషల్ మీడియా వేదికగా స్వేచ్ఛ ఉంది కదా భారతదేశంలో మనకు అని చెప్పేసి ఇష్టారీతిన గనక ఎదుటి వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగే విధంగా, వాళ్ళను కించపరిచే విధంగా, వాళ్ళని హింసించే విధంగా, వాళ్ళని బాధ పెట్టే విధంగా మార్ఫింగ్ పోస్టులకు, అసభ్యమైనటువంటి రాతలకు ఎవడైనా తెగబడితే కనీసం బెయిల్ కూడా దక్కదు అనేటటువంటి భయం ఖచ్చితంగా కలిగి తీరాలి అంటే నీలాంటి వాడు జైలుకు వెళ్ళి తీరాలి, కాబట్టి నీకు ముందస్తు బెయిల్ ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి అతను వేసుకున్నటువంటి పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. సో సజ్జల భార్గవ రెడ్డి, ప్యాక్ యువర్ బ్యాగ్ అమ్మా, జైల్ వెయిటింగ్ ఫర్ యూ. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.